సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్ ఫన్ ఎమోషన్ ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు. సోలో దగ్గర నుంచి జో అచ్యుతానంద్ వరకు. మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది? అంటే మైండ్ సెట్ అండి. అంటే ఇప్పుడు సమ్మర్లోనే ఏసీలు అమ్ముతారండి, వింటర్లో సేల్ ఉంటుంది. అవును. సో పొలిటికల్ సీజన్ కాబట్టి ఆ టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే. అంటే దానికి పెద్ద క్యాలిక్యులేషన్లు అన్ని, యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసామండి. ఓకే. ప్రీ వర్క్ కానీ వి టుక్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్ ఎవ్రీథింగ్. ఆ సినిమాకి ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్. మీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ శౌర్య, మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జో అచ్యుతానంద్ లాంటి సినిమా ఉండబోతుందా? అవసరాలు గారిని అడుగుతానండి, రాస్తారేమో అని సీక్వెల్. అవసరాలు గారిని అడుగుతాను, అదే దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో. దానికి కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం. డెఫినెట్గా అండి, శౌర్యతో విష్ణుతో ఎనీ డే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవిలో చూసే అవకాశం ఉందా? మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి? ప్రస్తుతానికి అయితే ఇవి చేస్తున్నానండి, ఇవి చేయనివ్వండి ఫస్ట్. ఇది ఈ ట్రాక్ వేరు, ఆ ట్రాక్ వేరు కదా. సో లెట్స్ సీ అండ్ దర్ ఇస్ లాట్స్ ఆఫ్ టైమ్. 29కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైం పర్మిట్స్. 29కి ప్రిపేర్ అవుతున్నారు? మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 5 ఏళ్ళు ఉందండి. కాదు, ముందు ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక గండం గడుస్తుంది. సినిమా మీకు నచ్చి ఫౌండేషన్ ఇవ్వాలి కదా సార్. ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి, మనం వెళ్ళడమే లేట్. సో ముందు ఇక్కడ 29కి బిల్డింగ్ కట్టేయండి. సో ముందు ఈ సినిమా బాగుండాలి సార్. శ్రీదేవి గారు, హాయ్ అండి. హియర్ I am Babita from Big TV. A big appreciation and a very big congratulations first of all for the coming back to the movies. చాలా సో అయితే ఈ సినిమా ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పారా, లేకపోతే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీరు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ ది స్టోరీ? అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు, అది ఎవరైనా అంతే చెప్తారు కదా. అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసుండరు, అది ఇంపాసిబుల్. బట్ దీన్ని నా ముందు వేరెవరినో అడిగారో నాకు తెలీదు. గుడ్ క్వశ్చన్ అండి, ఫస్ట్ ఆయన్ని అడగాలి. ఇంకెవరెవరిని అప్రోచ్ చేసి దాని తర్వాత వచ్చారు అంటే మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఐ ఆస్క్ టు ప్లీజ్ అది కొంచెం అడగండి ఆయనని. బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి, బికాజ్ ఆ క్యారెక్టర్ అట్లాంటిది. అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇట్ ఈస్ అ న్యూ డైమెన్షన్, నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ లైక్డ్. వెంకీ డైరెక్టర్ గారు ఎట్లా అంటే హీస్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఐమ్ షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది. ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు. దట్ వాజ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్కరోజు కూడా హీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా, బట్ అట్లా ఏమీ లేదు.